రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి కీలక నేతలు ఒక్కొక్కరుగా గుడ్ బై చెప్తున్నారు. ఇక తాజాగా వైసీపీ అధినేత జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా గుడ్ బై చెప్పారు. ఇక వీరిద్దరూ జనసేనలో చేరబోతున్నారు. ఇదే దారిలో మరికొందరు నేతలు అడుగులు వేస్తున్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కూడా త్వరలోనే వైసీపీని వీడుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు వైసీపీకి రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఇక ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేయడమే కాక రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. ఇక మొన్న తాడేపల్లిలో పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా నేతల సమావేశం తర్వాత పరిణామాలు మారుతున్నట్లుగా సమాచారం. ఇక సమావేశానికి మాజీ మంత్రి రంగనాథరాజు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ భేటీకి రాలేదు. ఇక మాజీ మంత్రి చెరుకువాడను వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది హైకమాండ్. దీంతో జగన్ వైఖరితో రంగనాథరాజు అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఆయన పాటలోనే అదే జిల్లాకు చెందిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా పార్టీ మారుతారు అనే ప్రచారం జోరుగా జరుగుతుంది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై గెలిచినా కేబినెట్ పదవి ఇవ్వకపోవడంపై గ్రంథి అభిమానుల్లో అసంతృప్తి నెలకొన్నట్లుగా తెలుస్తోంది. కూటమి నేతల నుంచి ఇప్పటికే గ్రంథి శ్రీనివాస్ కు పిలుపు వచ్చినట్లుగా సమాచారం. రైట్, ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ఏలూరు నుంచి. రైట్ భార్గవ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా గుడ్ బై చెప్పేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక మంది నేతలు పార్టీని వీడుతూ కూటమిలోకి వెళ్తున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రధాన నేతలు ఎవరు కూడా పార్టీ మారిన పరిస్థితి లేదు. అయితే ఇటీవల 2 రోజుల క్రితం తాడేపల్లిలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 7 నియోజకవర్గాల నుంచి కూడా ఇన్ఛార్జీలను ఆహ్వానించగా ఇద్దరు మాత్రం గైర్హాజరయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అటు ప్రధానంగా ఆచంట నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెరుకువాడ రంగనాథరాజు ఈ సమావేశానికి వెళ్లకుండా గైర్హాజరయ్యారు. అలాగే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆయన కూడా గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ కూడా పార్టీపై తీవ్రంగా అలకబూరినట్లయితే తెలుస్తుంది. అయితే చెరుకువాడ రంగనాథరాజుని వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి అధిష్టానం అదే రోజు తప్పించి నర్సాపురం మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజుకు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడంతో ప్రస్తుతం రంగనాథరాజు అలకబూరినట్లయితే తెలుస్తుంది. ఆయన పార్టీ మారతారంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా వెళ్ళలేదని కూడా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే గ్రంథి శ్రీనివాస్ భీమవరం మాజీ ఎమ్మెల్యే కూడా దాదాపు ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి కూడా పార్టీకి దూరంగా, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారాయన. పార్టీ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాల్లో కూడా ఎక్కడ పాల్గొన్న పరిస్థితులు అయితే లేదు. అయితే నిత్యం కార్యకర్తలకు మాత్రం అందుబాటులోనే ఉంటున్నటువంటి గ్రంథి శ్రీనివాస్ వైసీపీ అధిష్టానంపై మాత్రం అలక మీదే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే ఇప్పటి వరకు వైసీపీ అధిష్టానం నిర్వహించిన సమావేశాల్లో కూడా ఆయన ఎక్కడ హాజరు కాలేదు. నిన్న జరిగినటువంటి జిల్లా పార్టీ నేతలతో జగన్ చేసినటువంటి సమావేశంలో కూడా గ్రంథి శ్రీనివాస్ వెళ్లకుండా గైర్హాజరు అవడంతో ప్రస్తుతం ఆయన కూడా పార్టీ మారతారంటూ కూడా ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి కారణం కూడా పార్టీలో మొదటి నుంచి కూడా ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై గెలిచినప్పటికీ కూడా కనీసం కేబినెట్ హోదా ఇవ్వకపోవడం. జిల్లాలో 5 ఎమ్మెల్యేలుగా వైసీపీ నుంచి 2019లో గెలిస్తే మిగిలిన 4 కూడా కేబినెట్ పదవులు ఇచ్చి ఈయనకు మాత్రం కేబినెట్ హోదా ఇవ్వకపోవడం పట్ల ఆయన అభిమానులు అనేక సార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో అభిమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడి కూడా గ్రంథి శ్రీనివాస్ పై వస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అనుకూలంగానే కూటమి పార్టీల నుంచి ఒక పార్టీ నుంచి ప్రముఖంగా ఆయనకు పిలుపు వచ్చినట్లు కూడా చర్చ తెర మీదకు వచ్చింది. ఈ తరుణంలో గ్రంథి శ్రీనివాస్ అలాగే మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు వీరిద్దరూ వైసీపీకి గుడ్ బై చెప్తారు అంటూ కూడా ప్రస్తుతం అయితే తెర మీదకు వచ్చినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి కంచుకోటగా 2019 ఎన్నికల్లో కూడా నిలిచింది. ఆ తర్వాత ప్రస్తుతం అయితే పూర్తిగా గండికి పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ తరుణంలో ఆ కూటమి నుంచి గేట్లు ఎత్తితే గనక దాదాపు పెద్ద ఎత్తున వైసీపీ నేతలందరూ కూడా ఆ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. రజీనా, అయితే భార్గవ్, ఈ ప్రచార నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇప్పటికే బాలినేని ఉదయభాను అట్లాగే రాజీనామా చేశారు. ఇప్పుడు జనసేనలో చేరబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే వీరిద్దరితోనే కలిసి ఇప్పుడు వస్తున్నటువంటి చెరుకువాడ కానివ్వండి, గ్రంథి శ్రీనివాస్ గారు వీరందరూ కూడా ఒకేసారి ఆ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా కలిసి? ఖచ్చితంగా కూడా మొదటి నుంచి కూడా ప్రముఖ నేతలందరూ కూడా ప్రధానంగా కాపు నేతలు కూడా ఒకే బెల్ట్ గా వెళ్లి వైసీపీని వీడిపోతారు అంటూ కూడా చర్చకు తెర మీదకు వచ్చింది. ఈ తరుణంలో అటు
సామినేని గాని లేదంటే వీరందరూ కూడా చేరుతున్న నేపథ్యంలో గ్రంథి శ్రీనివాస్ గాని రంగనాథ్ రాజు గాని వీరిద్దరికి సంబంధించి కూటమి నుంచి ఏ పార్టీ నుంచి ఆహ్వానం వస్తుందనేది కూడా ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది. అటు గ్రంథి శ్రీనివాస్ కు టీడీపీ నుంచి ఇప్పటికే పిలుపు వచ్చిందంటూ కూడా కాస్త ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ కూడా రంగనాథ్ రాజు వయసు రీత్యా కూడా ఆయన దాదాపు 70 ఏళ్లు పైబడి ఉన్నారు. అనేక మార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, సీనియర్ నాయకుడు. అయితే ఆయనకు పార్టీ నుంచి కూటమి నుంచి ఆహ్వానం వస్తుందా లేదనేది ప్రశ్నార్థకంగా ఉన్నప్పటికీ కూడా గ్రంథి శ్రీనివాస్ కు మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం వస్తుందంటూ కూడా వినిపిస్తుంది. ఈ తరుణంలో సామినేని చేరిక అనంతరం మరొక 2-3 రోజుల్లోనే వీరి చేరిక కూడా ఉంటుందంటూ కూడా ప్రస్తుతం అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి కూటమిలో ఏ పార్టీ నుంచి, ఎందుకంటే ఇటీవల ఇదే జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ జనసేనలో చేరతామంటూ ప్రకటించగా 2 రోజుల్లోనే తెలుగుదేశం పార్టీలో వెళ్లి వారు చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో కూడా వైసీపీ నేతలను ఆహ్వానించేందుకు పోటాపోటీగా కూడా ఉన్నదందు దానికి నిదర్శనంగా కూడా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మారింది. ఈ తరుణంలోనే ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్ గాని, మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రంగనాథ్ రాజుకు సంబంధించి కూడా కూటమిలోంచి ఏ పార్టీ నుంచి వారికి అనుమతి వస్తుంది, ఏ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుంది అనేది కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అత్యధికంగా వారి అభిమానులు మాత్రం ఈ రోజు టీడీపీ నుంచి చేరాలంటూ కూడా అటు గ్రంథి శ్రీనివాస్ పై ఒత్తిడి తెస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అటు భీమవరంలో టీడీపీకి సరైనటువంటి నేత కూడా ఇంతకాలం ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఇది నిజ కారణంగా కూడా చెప్పుకోవచ్చు రజన. అయితే ఇంతటితో ఏం ఆగదు, ఇంకా జగన్ కి షాకులు తప్పవు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే విధంగా చూడొచ్చు. ఖచ్చితంగా కూడా నిన్న మాజీ ఎమ్మెల్సీ మాజీ జెడ్పీ చైర్మన్ మేకా శేషుబాబుని వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఇదే జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గానికి చెందినటువంటి మేకా శేషుబాబు గతంలో 2014లో పోటీ చేసి నిమ్మల రామానాయుడుపై కేవలం 6,000 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో కూడా ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత 2019లో గానీ 24లో కానీ ఆయన సీటు ఆశించినప్పటికీ కూడా ఆయన సీటు దక్కినటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం బీసీ అనే కారణంతోనే తనను జగన్ చిన్నచూపు చూశారు. బీసీలు అంటే జగన్ కు చిన్నచూపు. ఖచ్చితంగా కూడా బీసీలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఏకదాటిపైకి తీసుకొచ్చి జగన్ కు గుణపాఠం చెప్తాను, వైసీపీకి గుణపాఠం చెప్తానంటూ నిన్న మధ్యాహ్నం మేకా శేషుబాబు బహిరంగంగా మీడియా ఎదురు కూడా చెప్పడం జరిగింది. అనంతరం గడిచిన గంటల వ్యవధిలోనే ఇటు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గాని లేదంటే మాజీ మంత్రి రంగనాథ్ రాజు కూడా ఈ రోజు అలకపోయినటువంటి విషయం బహిరంగ చర్చకు తెరలేపినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ఒకరి తర్వాత ఒకరు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కూడా అటు తాడేపల్లిగూడెంలో కూడా అటు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు సంబంధించి కూడా ఆయన్ను నియోజకవర్గ బాధ్యతలను తప్పించి మరొక కాపు నేతకు కూడా బాధ్యతలు ఇస్తారని కూడా చూస్తుంది. అదే జరిగితే కొట్టు సత్యనారాయణ సీనియర్ నాయకుడు డిప్యూటీ సీఎం గా కూడా గత వైసీపీ సర్కార్లో పనిచేశారు. ఆయన నిర్ణయం ఎటువైపు ఉంటుంది, గతంలో కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. ఈ తరుణంలో ఆయన కూడా పార్టీని పెడతారు, ఆయన మళ్ళీ టీడీపీలోకి వెళ్తారంటూ కూడా చర్చ తెర మీదకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఒకరి తర్వాత ఒకరు పూర్తిగా వైసీపీ మాత్రం ఖాళీ అయ్యేటువంటి పరిస్థితులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది రజన. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.